నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. రాజధాని ఉండవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతలని అడ్డుకున్న పోలీసులు, టీడీపీ పార్టీ నేతలు, నాయకులు వాళ్ళైతే అడ్డుకోవడం అయితే జరిగింది. అక్కడే చాలా ఉద్రిక్తత అయితే నెలకొంది. ముఖ్యంగా వైసీపీ నేతల మీద ఇక్కడ టీడీపీ వాళ్ళు కానివ్వండి, రాజధాని రైతులు కానివ్వండి, వాళ్ళని అడ్డుకోవడమే కాకుండా వాళ్ళ మీదకి గొడవ. ముఖ్యంగా అందులో మాజీ మంత్రి అంబటి రాంబాబు, పేర్ని నానిల పైన అదేవిధంగా వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు ఎవరైతే రైతులకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరైతే అక్కడికి వెళ్ళడం జరిగిందో వాళ్ళని అక్కడున్న రైతులు కానివ్వండి, అక్కడున్న టీడీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి అడ్డుకోవడమే కాకుండా వాళ్ళ పైన రాళ్ళు విసరడము, అదేవిధంగా కోడిగుడ్లు కూడా విసరడం అయితే జరిగింది. అక్కడ అందులో ముఖ్యంగా ఒక కానిస్టేబుల్‌కి కూడా గాయం అవ్వడం జరిగింది. దీనిపైన మళ్ళీ ఇప్పుడు అంబటి రాంబాబు, పేర్ని నాని కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏం జరిగింది? ఎలా జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు అమరావతి ఇప్పుడు ఏదైతే రాజధాని రైతులకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి వీళ్ళైతే అక్కడికి వెళ్లి ఏం జరిగింది? ఎలా జరుగుతుంది? అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ అక్కడ టీడీపీ వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఇంకా ఇక్కడ చాలా గొడవయ్యే అవకాశం ఉంది. చాలా వార్ జరిగే అవకాశం ఉందని చెప్పేసైతే పోలీసులు అక్కడికి భారీ బందోబస్తుతో వచ్చి వాళ్ళనైతే అడ్డుకోవడం జరిగింది. వాళ్ళని ఆపడం జరిగింది. ఆపే ప్రయత్నంలో ఒక కానిస్టేబుల్‌కి గాయాలు గూడా అవ్వడం జరిగింది. ఎంబటే అక్కడున్న దగ్గరలో ఉన్న ఆస్పత్రికైతే తరలించడం జరిగింది. ఇప్పుడైతే అతను చికిత్స పొందుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. వీరి పైన కేసు కూడా నమోదయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు అంబటి అదేవిధంగా పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏం జరిగింది? అసలు ఎందుకు వెళ్ళే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. మేము రైతుల సమస్యల పట్ల తెలుసుకోవడానికి వెళ్ళాము. అంతే తప్ప మేము ఎలాంటి ఉద్రిక్తత చేయడానికి గాని, ఎలాంటి గొడవ చేయడానికి మేము అక్కడికి వెళ్ళలేదు. ఎందుకని మమ్మల్ని అడ్డుకుంటూ ఉన్నారు? ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు గారు గానివ్వండి, అదేవిధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మేము అక్కడికి వెళ్తే గనక మీకేమన్నా భయమా? అని చెప్పేసి ఇక్కడ అంబటి మాట్లాడిన వ్యాఖ్యలైతే మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పేర్ని నాని కూడా. రాయి మేము విసరలేదు. అక్కడ మీరు గమనిస్తే గనక ఎవరు విసిరారో కూడా మీకు విజువల్స్‌లో గూడా మీకు కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అంబటి, పేర్ని ఇద్దరు మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. అదే విధంగా వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళేందుకు ప్రయత్నించారో ఉండవల్లిలో ముఖ్యంగా ఉండవల్లిలో అయితే వాళ్ళని అడ్డుకోవడం అయితే జరిగింది. అక్కడ ఉన్న రైతులు కానివ్వండి, అదేవిధంగా టీడీపీ వాళ్ళు గాని అడ్డుకోవడమే గాకుండా వాళ్ళ పైన రాళ్ళ దాడి. గతంలో గూడా చూసాము మనము. దాదాపు అంటే ఒక నెల, 2 నెలల నుంచి టీడీపీ వర్సెస్ వైసీపీ ఏ విధంగా నడుస్తుంది అని. నిన్న గూడా రీసెంట్‌గా చూస్తే గనుక కేతిరెడ్డి పెద్దారెడ్డి గూడా ఏదైతే సభకు వెళ్తామని రెడీ అయ్యారో అక్కడ వైసీపీ నేతలను గానివ్వండి, అదే విధంగా అక్కడున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని గానివ్వండి, ప్రతి ఒక్కరిని హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు తీరా చూస్తే గనక ఇప్పుడు ప్రెజెంట్ గూడా వైసీపీ వాళ్ళని అంటే ఇప్పుడు ఏదైతే పేర్ని నాని గానివ్వండి, ఇప్పుడు అంబటి రాంబాబు గానివ్వండి, ఎవరైతే రైతుల సమస్యలు తెలుసుకుందామని వెళ్లారో, కానీ ఇక్కడ తీరా చూస్తే అదే రైతులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఇంకా మీరు రావద్దు, గో బ్యాక్ వైసీపీ, గో బ్యాక్ మావి గన్ అని చెప్పేసి వాళ్ళు నినాదాలు వ్యక్తం అయితే చేశారు. మొత్తానికైతే వాళ్ళు ఇంకా వెనకకెళ్ళిపోవడం తప్ప వేరే ఛాన్స్ అయితే కనిపించలేదు. వాళ్ళు ఇంకా ముందుకొచ్చే ఛాన్స్ కూడా కనిపించకుండా ఆ విధంగా గొడవ చేశారని చెప్పేసి ఇప్పుడు మనకు విజువల్స్‌లో కూడా చూయించే ప్రయత్నం అయితే చేస్తాను. ఆ విధంగా ఇక్కడ గో బ్యాక్ వైసీపీ అని చెప్పేసైతే వాళ్ళు నినాదాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళని ఆపేందుకు ఎంతో ప్రయత్నం చేశారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే టీడీపీ వర్సెస్ వైసీపీ. ఎవ్వరు తగ్గకుండా నువ్వెంత అంటే నువ్వెంత, చూసుకుందాం అంటే చూసుకుందాం అనేలాగా ఇటుపక్క వైసీపీ నేతలు, ఇటుపక్క టీడీపీ నేతలు, ఇటుపక్క వైసీపీ కార్యకర్తలు, లీడర్స్, ఇటుపక్క టీడీపీ కార్యకర్తలు ఇద్దరు మధ్యలో దాదాపు కొన్ని రోజుల నుంచి ఇదే పరిస్థితి మనమైతే చూస్తూ ఉన్నాము. తీరా చూస్తే ఈరోజు రాజధాని రైతులకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఆ అన్యాయం ఏంటో తెలియాలి. వాళ్ళ సమస్యలేంటో తెలియాలి. వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవాలి. వాళ్ళ సమస్యలకి పరిష్కారం చెప్పాలి అని చెప్పేసి ఈరోజు వైసీపీ నేతలు అక్కడికి వెళ్తుండగా ఉండవల్లిలో అయితే వీళ్ళు అడ్డుకోవడం అయితే జరిగింది. ఉండవల్లిలో అడ్డుకొని ఇంకా రైతులు గూడా మాట్లాడిన మాటలు గూడా మనము కొన్ని విజువల్స్‌లో అయితే చూడొచ్చు. అందులో గూడా మీరింక రావద్దు, గో బ్యాక్ వైసీపీ, గో బ్యాక్ మావిగన్ అని జెప్పేసి అక్కడ వాళ్ళు రైతులు గూడా మాట్లాడిన మాటలు గూడా మనం చూడొచ్చు విజువల్స్‌లో. మాకు చాలా అన్యాయం జరిగింది. గత ప్రభుత్వంలోనే మీరు ఏం చేయలేకపోయారు. గత ప్రభుత్వంలోనే మీరు ఏం చేయలేరు. ఇప్పుడేదో ఒక డెవలప్‌మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ మీరు మమ్మల్ని ఇప్పుడు ఎందుకో ఇప్పుడొచ్చి మీరు మాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇంకక్కర్లేదు. గత ప్రభుత్వంలోనే మాకు చాలా మోసం జరిగింది అని చెప్పేసి ఇక్కడ రైతులు మాట్లాడుతున్న మాటలు. తీరా జూస్తే మళ్ళీ ఇక్కడ వైసీపీ వాళ్ళేమంటున్నారనంటే గనక లేదు వాళ్ళకి ప్రభుత్వంలో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఆ అన్యాయాన్ని అడ్డుకోవడానికే, ఆ అన్యాయం ఏంటో వాళ్ళకు రైతులకు తెలియడానికే మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడానికి మేము ఇక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎప్పుడు మేము ఏది ప్రెస్ మీట్ పెడదామన్నా, అంటే మేము ఏది సభ పెడదామన్నా గానీ, మేము ఏది నిరసన తెలుపుదాం అనుకున్నా గానీ, మేము శాంతియుద్ధబద్ధంగానే తెలుపుదాం అనుకున్నా గానీ, ఏదో ఒక గొడవ, ఏదో ఒకటి క్రియేట్ జేస్తున్నారు వీళ్ళే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్న వ్యాఖ్యలైతే మనకు కనిపిస్తూ ఉంది. నెల రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. ఎక్కడైనా ఏదైనా ఒక సభ గానివ్వండి, ఏదైనా నిరసన తెలుపుదామని అక్కడైనా మీటింగ్ పెట్టుకుందామని ఏదైనా ప్లానింగ్ చేస్తే గనక, అవి మీరు ఇంకా పోస్ట్‌పోన్ చేసుకోండి అని చెప్పేసి గూడా పోలీసులు చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే గనక ముఖ్యంగా ఈరోజు ఏదైతే జరిగిందో మనకి దాదాపు కొన్ని రోజుల నుంచి ఇదే వార్ జరుగుతూ ఉంది. ఎక్కడ వాళ్ళు ఏది చేసుకుందాం అనుకున్నా గానీ, ఇంకా మీరు మళ్ళీ దీన్ని పోస్ట్‌పోన్ చేసుకోండి. మరెప్పుడైనా చేసుకోండి అని చెప్పేసి పోలీసులు చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా అదే పరిస్థితి చూసాము. సో, ఇందులోనే ఒక కానిస్టేబుల్‌కి గాయాలవ్వడము, అదే విధంగా ఇందులో వైసీపీ నేతల మీద దాడులు చేయడము, అదే విధంగా వైసీపీ వాళ్ళ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడము, ఆ గ్లాసులనేది విరుగ్గొట్టడము, కార్ల పైన ఏవైతే కోడిగుడ్లు గానివ్వండి, ఇంకా రాళ్ళు గానివ్వండి అవి విసరడం అనేది మనం విజువల్స్‌లో గూడా చూడొచ్చు. సో, ఆ విధంగా అయితే ఉద్రిక్తత అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మళ్ళీ అంబటి రాంబాబు గానివ్వండి, ఇప్పుడు పేర్ని నాని గానివ్వండి, వాళ్ళు బయటకొచ్చి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. మేము కేవలం రైతుల పట్ల మాట్లాడడానికే వెళ్ళాము. ఇప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళ భూముల పట్ల చాలా అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళకి అన్యాయం ఏంటో తెలియాలి. మేము వాళ్ళకి హెల్ప్ చేద్దామని జెప్పేసి, మేము వాళ్ళ సమస్యలేంటో తెలుసుకుందామని చెప్పేసి వెళ్ళే ప్రయత్నంలో ఇది జరిగింది. కావాలనే టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ లీడర్స్ మమ్మల్ని అడ్డుకుంటున్నారు, అడ్డుకునేలాగా చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అయితే చెప్పడం అయితే జరిగింది.